జనసేన సంస్థాగత నిర్మాణం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన ఈ సమాచార సేకరణ కమిటీల కార్యక్రమాలు మజిలీపట్నంలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. నిన్నటి వరకు సుమారుగా 1500 వరకు అప్లికేషన్లు వచ్చినాయి. జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకుల నుంచి. అదేవిధంగా ఇంకొక 2 రోజులు పొడిగించాలని ఈ కమిటీలకు అపాయింట్ అయిన అబ్జర్వర్లు అందరూ పవన్ కళ్యాణ్ గారిని కోరడంతో ఇంకొక 2 రోజులు గడువు పెంచారు. ఈరోజు రేపు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. ఇది ముఖ్యంగా పార్టీ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఈ రోజున మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు పేరుని నాని గారు మాట్లాడుతూ మంగళగిరి నుంచి ఎమ్మెల్సీ హరిప్రసాద్ మజిలీపట్నంలో మకాన్ చేస్తున్నాడు. ఆయన మున్సిపాలిటీ పదవులు ఇస్తాం, ఎమ్మెల్సీ పదవులు ఇస్తాం, కౌన్సిలర్ల పదవులు ఇస్తాం, రండి అని పిలిచి అందరి దగ్గరని అప్లికేషన్లు తీసుకుంటున్నాడు అనే ఒక ఆరోపణ చేశారు. అయ్యా నాని గారు, ఈ కార్యక్రమం మీ ఇంటికి కోతవేట దూరంలో జరుగుతుంది. కనీసం ఇటువంటి ముఖ్యమైన సమాచారం కూడా మీరు సక్రమంగా సేకరించలేకపోతే మిమ్మల్ని చూసి జాలిపడటం తప్ప మేము ఏమీ చేయలేము. ఆ ప్రెస్ మీట్లో మీరు పార్టీ మీద, జనసేన నాయకుల మీద, పవన్ కళ్యాణ్ గారి మీద చాలా విమర్శలు చేశారు. అందులో ముఖ్యంగా ఏంటంటే, ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసింది కేవలం ఈ రావణ్ అనే వ్యక్తి మీద కేసులు పెట్టించాలన్న నెపంతో ఈ 2 రోజులుగా ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నారు అని ఆయన ఆరోపణ చేశారు. ఈ కార్యక్రమం ఎప్పుడు డిజైన్ అయింది? 4 రోజుల క్రితం డిజైన్ అయింది. 27వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో మీటింగ్ పెట్టి ఈ కమిటీలను అనౌన్స్ చేశారు. ఆ కమిటీలు అనౌన్స్ అయింది ఎప్పుడు? రావణ్ అరెస్ట్ అయింది ఎప్పుడు? రావణ్ అరెస్ట్ చేయించడానికి మేము మంగళగిరి నుంచి వచ్చి ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉండాలా? ఆయన అంటారు, హరిప్రసాద్ బందర్లో పని ఏంటి, నరసాపురం ఎమ్మెల్యే నాయకర్ గారికి బందర్లో పని ఏంటి? నాన్నగారిని ఒకటే అడుగుతున్నాం, మేము బందర్లో రావాలంటే మీరు వీసా ఏమన్నా ఇవ్వాలా? మీ అనుమతి కావాలా? ఇది మీ జాగీరా? ఇక్కడి నుంచి మేము కోడూరు వెళ్ళి కేసులు పెట్టించామంటారు. అసలు ఇంత అసత్యపు ప్రచారం మీరు ఎలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. కోడూరు ఎవరు వెళ్ళారండి? ఇక్కడ జరుగుతుంది సమాచార సేకరణ. మా కార్యకర్తలు, మా నాయకులు, మా వీరమహిళల కోసం ఏర్పాటు చేసుకునేది అయితే తప్ప కౌన్సిలర్ల పదవులు ఇవ్వడానికో, ఎమ్మెల్సీల పదవులు ఇవ్వడానికో కాదనేది మీకు ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. మీరు మాట్లాడతారు, హరిప్రసాద్కి మంగళగిరి ఆఫీసులో మీటింగ్లు ఏర్పాటు చేసే కార్యక్రమం ఉంది, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అన్ని కార్యక్రమాలని పక్కనకి పెట్టించి పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నం హరిప్రసాద్ ఎందుకు పంపించారు? ఈయన చెప్పే మాటలు చూస్తే రోజు గేడి దగ్గర కూర్చొని ఆయన జనసేనలో ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, హరిప్రసాద్ ఎక్కడికి వెళ్తున్నాడు, నాయకర్ ఎక్కడికి వెళ్తున్నాడు, రిజిస్ట్రీ రాసుకోవడంగా కనబడుతుంది. మీకు సడన్గా మళ్ళీ రావణ్ మీద మీకు ప్రేమ పుట్టుకొచ్చింది. ఎందుకు ప్రేమ పుట్టొచ్చింది? మొన్నటి వరకు సాయి కృష్ణ, ఆ కేసు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా రావణ్. ఈ రావణ్ని ఈ రోజు నుంచి ఎందుకు మాట్లాడటం బిగిన్ చేశారు? ఈ కేసులో, రావణ్ కేసులో ఏదైతే బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడో ఆ న్యాయవాది వైసీపీ రావణ్ని వాడుకొని వదిలేసింది, మాట్లాడటం లేదు అని చెప్పడంతో ఈరోజు మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టి దీని మీద మాట్లాడటం బిగిన్ చేశారు. రావణ్కి వైఎస్ఆర్సీపీకి మీకు ఉన్న సంబంధం ఏంటని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఆల్రెడీ ప్రజలందరికీ తెలుస్తుంది రావణ వెనకాల ఎవరున్నారు, ఈ కుట్రకు కారకులు ఎవరు, వ్యవస్థాకృతంగా పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన మీద అసత్యపు ప్రచారం ఎవరు చేస్తున్నారు, ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు అరాచకం మార్గాన్ని ఎంచుకున్నారు, అధికారం పోయిన తర్వాత కూడా అరాచకం మార్గంలోనే ఎంచుకున్నారు. 150 నుంచి 11కు వచ్చారు. ఇప్పుడు ఇదే మార్గంలోకి వెళ్తే ఆ 11 పక్కన 1 కూడా పోయే ప్రమాదం ఉంది. అది మీరు గమనించాలని
నాని గారికి ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. మొన్న అమరావతిలో రైతుల దెబ్బ ఇంకా మీరు మర్చిపోలే. ఆ రైతుల దెబ్బ నుంచి కోలుకోవటం కుదరక ఏవేవో మాట్లాడుతున్నారు. అయ్యా, మీరు ఏదన్నా మాట్లాడేటప్పుడు సమాచారం చక్కగా తెప్పించుకొని మొత్తం అంతా ఆకలింపు చేసుకున్న తర్వాత మాట్లాడండి. అవి ఇవి విని అవాకులు చవాకులు పేలద్దని కోరుతున్నాము. రావణ వెనకాల ఎవరున్నారనేది 2-3 రోజుల్లోనే ప్రజలందరికీ తెలుస్తుంది. ఇప్పటికే తెలిసింది. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని గురించి కూలంకషంగా వస్తూనే ఉన్నాయి. మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. సో అప్పుడు మీరు తప్పకుండా ప్రజలకి సమాధానం చెప్పుకోక తప్పదు, మీకు బుద్ధి చెప్పక తప్పదు.